ఈ లాస్ట్ ఆదివారం, ఈ ఆగస్ట్ నెల ఆఖరి ఆదివారం దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడును గాక. కీర్తనల పుస్తకం 27వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనల పుస్తకం 27వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుతూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత నేను చూడాలి. ఆయన ఆలయంలో దేవుని ఆలయంలో ధ్యానించాలి. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చాలు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అవసరమైన ఒక్క మాటే మీకు చెప్తాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని పొందాలని వెతుకుతూ ఉన్నాను. ఆయన ప్రసన్నత చూడాలనుకుంటున్నాను అన్నాడు. దావీదు రాజు చక్రవర్తి చెప్పిన మాట. ఈరోజు మన సందేశం పేరు దేవుని వరము అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా, దేవుని వరము. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని పొందుకోవాలని వెతుకుతూ ఉన్నాను. ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన మందిరంలో ధ్యానించాలి. అది ఎప్పుడు? నా జీవిత కాలం అంతా కూడా ధ్యానించాలి. ఈరోజు ఆత్మీయులైన మీరు, ఒక రాజుగారే, ఒక దేశాన్ని ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక రాజే, చక్రవర్తే, ఆయనే దేవుడి దగ్గరికి వచ్చి ఒక వరం అడిగితే ఖచ్చితంగా మనం కూడా దేవుని దగ్గర ఆయన కృప కోసం మనం వేడుకోవాలి. దావీదు నిజంగానే గొర్రెలు కాసుకునే స్థితి నుంచి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకు దేవుడిచ్చిన వరాల గురించి చదువుతూ ఉంటే ఓ చక్కని మాట లేఖనాల్లో రాసి ఉంచాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 34వ వచనం కూడా. ఈ రెండు రెఫరెన్స్ని మీరు మూలవాక్యంగా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13:34 చదివితే, ఆ దావీదుకి అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తదను. దావీదునికి అనుగ్రహించిన పవిత్రమైన వరాలు మీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ 2 వచనాలు మీ చేత చదివించాను. ప్రారంభ వచనంలోనేమో దేవుణ్ణి నేను ఒక వరం అడిగాను అన్నాడు భక్తుడు. దావీదుకు దేవుడిచ్చిన వరాల గురించి మనం చూస్తే, దావీదుకి అనుగ్రహించిన పవిత్రమైన వరాలు మీకు కూడా ఇస్తాను అన్నాడు. దావీదుకి ఇచ్చిన కృపావరం ఏంటో తెలుసా? గొల్యాతు ఎంత ఉన్నాడండి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, పర్సనాలిటీ ఎంత, అవేమి చూడలా. ఒక్క చిన్న రాయి తీసుకుని కొడితేనే గొల్యాతుని పడగొట్టి జయం పొందిన కృప దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే సౌలుకి దురాత్మ పట్టుకుంది. సౌలుకి దురాత్మ పట్టుకుంటే దావీదు సితారా వాయిస్తే దురాత్మ పారిపోయిందంటే దేవుడు దావీదుకి ఇచ్చిన వరం ఎంత గొప్పది. అందుకనే దేవుని దగ్గర నేను ఒక వరాన్ని అడిగాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి వస్తాం, వెళుతూ ఉంటాం. అలా కాకుండా వచ్చిన మనం దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుని వెళితే ఇంకా బాగుంటుంది. దేవుని దగ్గర నుంచి ఏదో ఒక కృప వరాన్ని మనం పొందుకుని వెళితే అది మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక సితారా వాయిస్తేనే దురాత్మలు పారిపోని అంటే అసలు ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన శక్తివంతమైన కృప దేవుడు దావీదుకి ఇచ్చాడు. నేను కోరుకున్నవాడు ఇతడు 8 మంది తన అన్నదమ్ములు ఉండగా దావీదును దేవుడు సెలెక్ట్ చేసుకోవడం. సో ఇవన్నీ లేఖనాల యొక్క సారాంశాన్ని చదువుతూ ఉంటే సో ఎంతైనా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నా ఆశ, గతించిన 7 నెలలు ప్రభు కాపాడాడు. ఈ 8వ నెల చివరి ఆదివారం వరకు దేవుడు భద్రపరుస్తూనే వచ్చాడు. వచ్చిన మీరందరి జీవితాల్లో దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక కృపావరాన్ని పొందుకోవటానికి దేవుడు మీకు సహాయము చేయనుగాక. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి ఆమేన్ అంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఒక తల్లి దేవుడి దగ్గరికి వచ్చి ఒక
అడిగింది కదా దేవుణ్ణి. ఏం అడిగింది చెప్పండి? ప్రభువా, నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా. ఓకే, వాళ్ళని ఏం చేయాలో తెలుసా ప్రభువా? నీవు ఇదిగో నీ కుడి ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోవాలి ప్రభువా, నీ ఎడం ప్రక్కన మరొకరిని కూర్చోబెట్టుకోవాలి ప్రభువా. సో ఆ తల్లి యొక్క ఆశ చూడండి, ఆత్మీయ కోరిక చూడండి, హృదయ గుండె లోతుల్లో ఉన్న అభిలాష చూడండి. దేవుని ప్రక్కన కూర్చునే స్థాయిలో నా పిల్లలు ఉండాలి. అబ్బా, ఎంత మంచి తల్లి అండి ఆమె. నా పిల్లలు దేవునికి దగ్గర కావాలి, సమీపంగా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు దేవుడికి దగ్గర అవట్లేదండి, లోకానికి పాపానికి బాగా దగ్గరైపోతున్నారు. సో మన పిల్లల గురించి తల్లిదండ్రులుగా మీరు అడగాలి, ప్రభా నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి, నీకు దగ్గర కావాలి. ఎందుకో తెలుసా? నీవు ఏదైనా ఆస్తి నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే అది దేవుని సన్నిధే. దేవుని సన్నిధిని నువ్వు పరిచయం చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఊహించలేని స్థితి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. దేవుని లేఖనం యొక్క సారాంశాన్ని మనం చదివితే ఆ తల్లి అడుగుతుంది, నా పిల్లలు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొక అమ్మాయి ఉంది బైబిల్లో, రాజుగారు బర్త్డే అయితే బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంటే, బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంది ఆమె. అంతే, రాజుగారు మైమరిచి ఏం కావాలో కోరుకో అమ్మ అన్నాడు. ఏం కావాలండి? ఒకసారి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళొచ్చి అడుగుతానండి అన్నది. వాళ్ళమ్మ ఎంత పిచ్చిదో మనకు అర్థం కాదు. అయ్యో హన్పాస్ గారు తలకాయ ఇవ్వండి అంటుంది. తలకాయ ఎందుకు కోరుకుందండి బాబు? చేపలు పులిసెట్టుకున్నట్టుగా నాకు ఏం అర్థం కాదు అసలు. ఆస్తిలో సగభాగం అడిగితే ఇచ్చేవాడు కదా. పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుతూ ఉంటారు, ఏవేవో అడుగుతుంటారు భక్తులు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కథలో ఒక కథ, దేవుడు ప్రత్యక్షమై భక్తుడా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఆ భక్తుడు కోరుకున్నాడంట, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. గ్లాస్ ముట్టుకుంటున్నాడు, చెప్పండి, మంచినీళ్ళు తాగుతున్నాడు, మంచినీళ్ళు, అన్నం, కీర్తక్క, కూర అన్నీ బంగారం అయిపోతుంది. ఏం తింటావు? బంగారం అవసరమే వస్తువు, కానీ అన్ని ముట్టుకుందల్లా బంగారం అయిపోవాలంటే ఇంకేం తింటాడు ఆ మనిషి? చాలామంది ఆత్మీయులు వేవేవో అడుగుతూ ఉంటారు దేవుడి దగ్గర. దావీదు అడిగిన వరం చూడండి, నీ సన్నిధిలోనే నేను ఉండాలయ్యా, జీవితకాలమంతా నీ మందిరంలో ధ్యానించాలనుకుంటున్నాను. ఈరోజు దేవుని బిడలు ఈ విధమైన భక్తి మార్గాల్లో మీరు నడిపించబడితే మరింత క్షేమం, మరింత దీవెన మీకు కలుగుతుందని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఆ 2 భక్తులు దేవుని మందిరానికి వెళ్ళారంట, మీకులాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ఒకడేమో స్టేజ్కి దగ్గరలో కూర్చుని మోకరించి బలిపీఠం దగ్గరలో అడుగుతున్నాడంట. ఇంకొకడేమో స్టేజ్ చివర్లో, వెనకాల మందిరం చివర్లో మోకరించి ప్రార్థన చేసుకుంటూ అడుగుతూ ఉన్నాడంట. అడుగుతూ ఉంటుంటే దేవుని దగ్గరికి వచ్చి వరం అడుగుతున్నారంట. ప్రభువా మాకు వరం ఇవ్వండి, వరం ఇవ్వండి అడుగుతూ ఉన్నాడంట. అయితే దేవుడు ప్రత్యక్షమై భక్తుడా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. కోరుకోమన్న వెంటనే ఈ భక్తుడు అన్నాడంట, ప్రభువా నా వెనకాల ఉన్నవాడు, వాడు ఏం కోరుకుంటున్నాడో దానికన్నా నాకు డబల్ కావాలి. ఒరే వాడితో నీకెందుకురా, వాడితో నువ్వెందుకు పోటీ పడతావు? నీ భక్తి నీదే, ఎవరి సమర్పణ వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి డెడికేషన్ వాళ్ళదే. అయ్యా పుల్లుని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా ఎందుకు వాళ్ళతో నీకు పోటీ? ఎందుకు? అలా వద్దు, వాడేదో కోరుకుంటాడో అలా వద్దులే, నీకేం కావాలి? కుదరదు ప్రభువా, వాడు ఏం కోరుకున్నాడో వాడికంటే డబల్. ఇప్పుడు అంతే కదండి, ప్రస్తుత కాలంలో తోడుకోడలు ఏ చీర కట్టిందో అంతకన్నా కాస్ట్లీ కట్టాలి. ఇప్పుడు ఏ వాచి పెట్టిందో, ఏ హ్యాండ్ బ్యాగ్ వాడుతుందో, లిఫ్ట్కి వదిలేండి, దేవుడికి స్తోత్రం. సో అంతకన్నా ఎక్కువ ఉండాలి మనకి. వాళ్ళు ఏ మోడల్లో కట్టారో, ఎలాగ పెళ్లి పందిరేశారో, ఎలాగ జరిగిస్తే అంతకన్నా గ్రాండ్, వాళ్ళు ఎలాగ కార్డు ప్రింట్ చేశారో అంతకన్నా హైలైట్ అవ్వాలి. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం.
భక్తి విషయాల్లోకి వచ్చినప్పటికీ వాడు ఏదో కోరుకున్నాడు, నీకేం కావాలో అడిగితే బాగుండేది కదా. అలా కాకుండా వాడికి ఏమి ఇచ్చావో ప్రభా, వాడికంటే నాకు డబుల్ బ్లెస్సింగ్ కావాలి, నాకు రెట్టింపు కావాలి. దేవుడు అక్కడికే అన్నాడంట, భక్తుడా జాగ్రత్తగా ఆలోచించుకోరా, ఎందుకురా వాడితో నువ్వు పోటీ పడతావు, నీకేం కావాలో అది అడుగు, నేను ఇస్తానన్నాడు. కుదరదు, వాడికి ఏమి ఇచ్చావో దేవా, వాడికంటే నాకు రెట్టింపు కావాలని దేవుడు అన్నాడంట. ఆమేన్ అన్నాడంట. విచిత్రమైన సంగతి ఏమిటంటే, వాడు కోరుకున్నది ఏమిటంటే, ప్రభా ఈ పాపపు లోకంలో నా కన్నులు సరిగ్గా ఉండట్లేదు, సినిమాలు చూసేస్తూ ఉన్నాను, ఆ రకరకాల వ్యర్థమైన వాటికి నా మనసు వెళ్ళిపోతుంది, నా కళ్ళు సరిగ్గా ఉండట్లేదు, ఒక్కొక్క కన్ను తీసే ప్రభా అన్నాడు. ఎవడో బోస్ గారు ఎవరో వెనకాలైనా ఈ వ్యక్తి డబల్ బ్లెస్సింగ్స్, ప్రభా నాకు రెట్టింపు ఆశీర్వాదం. ఉన్న 2 కళ్ళు కూడా యాపిల్ పండు పోయినాయి. నేనంటాను, నీ భక్తి నీదే, వేరే వాళ్ళతో మనకెందుకు. సో నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర నీకేం కావాలో అది అడుగు, ఇస్తాడు. నీ నీడేదో అడుగు, అది ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. దావీదికి కృపనిచ్చాడు కనుకనే ఆయన యొక్క సితారా వాయిస్తే, నువ్వు సితారా పట్టుకుని వాయించు, దురాత్మ పోతుందా? అసలు దేవుడిచ్చాడు ఆ కృప, దేవుడిచ్చాడు ఆ వరం ఆయనకి. అందుకే అక్కడ ఆ మాట మెన్షన్ చేశాడు, దావీదికి అనుగ్రహించిన పవిత్ర వరములో నీకు ఇస్తానని చెప్పాడు. ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం మీకు వాక్యం యొక్క అన్వేషణ అర్థం అవడానికి చెప్తున్నాను. మనం అడగవలసిన దేవుని సందులో రీతి బాగుండాలి. నీకు ఏది కావాలో కన్ఫర్మ్గా అడగాలి, అడిగితే ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాడు. ఇంకొక భక్తుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. దేవుడు ప్రత్యక్షమై, భక్తుడా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. వెంటనే, ప్రభా నాకు డబ్బు అవసరం, సమాజంలో డబ్బు లేకపోతే విలువ లేదయ్యా, ప్రతిదానికి వస్తువులు కొనాలా, వస్త్రాలు కొనాలా, ఇల్లు కావాలా, పెళ్ళి కావాలా, ఏం జరగాలన్నా డబ్బు కావాలయ్యా, డబ్బు కావాలి నాకు. సరే, భక్తుడి దేవుడు అన్నాడంట, ఎంత కావాలి అని అడిగాడంట. అడగొచ్చు కదా, ఎంత కావాలి, నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అన్నాడంటే ఈ మనిషి. దేవుడి దగ్గర ఎంత ఉంటుంది ఏంటంటే బాబు, ఆయన మహాగణుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మహదైశ్వర్యం ఎన్నటికీ తరగదు. క్రీస్తు యేసు మహిమలో మన అవసరాలన్నీ కూడా తీరుతాయి. దేవుడి దయ వల్ల నేను కూడా, ప్రభా దేవుడా నీ ఆలోచన బట్టి ఈ స్థలం విషయంలో 3 మెట్లు ఎక్కించావు ప్రభా, ఇంకా 21 మెట్టు 22 మెట్లు ఎక్కాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ఎక్కిస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ఏదైనా చేస్తాడు, ఆయనది అది. భూమి నాది అన్నాడు ఆయన. మనం నమ్మాలే కానీ, నువ్వు అడగాలే కానీ, దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరములు నీకు అనుగ్రహించునుగాక. యెహోవా యొద్ద ఒక వరం, పాటలు రాయటం కూడా ఒక వరం అండి, పాటలు పాడటం కూడా ఒక వరమే. సో అందరూ పాడలేరు, వాక్యం చెప్పడం కూడా అది కూడా దేవుడిచ్చే వరం. అది అందరూ చెప్పలేరు, దేవుడు ఇస్తేనే ఆ వరం అందరికీ రావు, ఆ స్కిల్స్ అందరికీ రావు. అది దేవుడు ఒక ఆర్ట్ వలె, ఒక చక్కని కృప, అది అంతే. యేసన్న గారు దేవుణ్ణి అడిగేవారంట, దేవుని దగ్గర అడిగేవారంట. చెన్నై కన్వెన్షన్లో సభలు జరుగుతూ ఉంటే 10 సంవత్సరాలు పరిశుద్ధుల దగ్గర పాదాల దగ్గర ఉండి పరిచయం నేర్చుకున్నాడు ఆయన. ప్రభా నేను వాక్యం చెప్పినప్పుడు ఎవ్వరూ అటు ఇటు తిరగకూడదు ప్రభా, నేను వాక్యం చెప్పినప్పుడు చెప్పింది కొంతమైనా పర్లేదు, అది మైండ్లోకి వెళ్ళాలి, క్రియ జరగాలి, ఆత్మకార్యం జరగాలి. అందుకే చూడండి, పెద్ద ఆయన చెప్పేది 2 మాటలే, అస్సలు ఆయన వాక్యం ద్వారా ఎంతమంది బ్రతుకులు మారినాయో, ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన మీరు ఏమి అడగాలనుకుంటున్నారు దేవుణ్ణి అడుగుడి మీకు ఇవ్వబడినని ప్రభు చెప్పాడు. దావీదు ఎలాగైతే దేవుని దగ్గర వరం అడిగారో, మీరు ఆత్మీయ విషయాల్లో దేవుణ్ణి వరం అడగండి, మీ ఆత్మీయ స్థితిని దేవుడు వెలుగుమయముగా మార్చునుగాక. దేవుణ్ణి అడగవలసిన వరం ఏమిటో ఒక 5 విషయాలు ఈ ఉదయకాలం
ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. దేవుణ్ణి మనం అడగవలసిన వరం ఏమిటో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. చదవండి. నెంబర్ 1, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం, ఓపెన్ యువర్ బైబిల్. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్య భాగం. ఆయుష్ని ఇమ్మని అతడు నిన్ను వరం అడగగా, ఆయుష్ని ఇమ్మని అతడు నిన్ను వరం అడగగా, నీవు దానిని అతనికి అనుగ్రహిస్తున్నావు. సదాకాలము నిలిచే దీర్ఘాయువుని నీవు దయచేసి ఉన్నావు. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. సో మొదటి మాట, ఆయుష్ కాలము అనే వరం. మీ పక్కకి చెప్పండి ఆ మాట ఒకసారి. ఓకే, దేవుణ్ణి నువ్వు అడగవలసిన వరం ఏంటో తెలుసా? ఆయుష్ కాలం అనే వరం. నువ్వు నాకు దయచేసావు, నేను నిన్ను అడిగాను, ఒక వరం అడిగాను. ఏం అడిగావు ప్రభువా అని అంటే, ఆయుష్ నిమ్మని అడిగాను. ఒక్క వరం అడిగాను. అడిగిన వెంటనే ఏం చేసావు తెలుసా? సదాకాలం నిలిచే దీర్ఘాయునిచ్చావు. ఈ రోజుల్లో భయంకరమైన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వన్ వీకే, వారం కూడా అవదు, అచ్యుతాపురం అనే ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ మీలో చాలామందికి న్యూస్లో చూసుంటారు. పాపం వాళ్ళు ఆ కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉన్నారట. షిఫ్ట్లు ఉంటాయి, షిఫ్ట్ వేస్గా డ్యూటీలు ఉంటాయి. ఈ షిఫ్ట్లో వీళ్ళు రావాలి, ఈ షిఫ్ట్లో వీళ్ళు రావాలని. సో ఉంది, అది 4 అంతస్తులు 5 అంతస్తులో ఉంది ఆ కంపెనీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షిఫ్ట్ డ్యూటీలు జరుగుతున్నాయంట వాళ్ళకి. ఈ లోపల ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఆ ఫ్లోర్ అంతా కిందకి ఇలా దిగబడిపోయింది. కింద వేరే వాళ్ళు డ్యూటీ కొని డ్రెస్ చేంజ్ చేసుకుందామని కింద రూమ్లోకి వచ్చి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఈ లోపల ఆ పైనుంచి స్లాబ్ అలా కింద పడిపోయింది. పైన ఉన్న వాళ్ళు చనిపోయారు, కింద ఉన్న వాళ్ళు చనిపోయారు. ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో దేవుణ్ణి నువ్వు అడగవలసింది ఏంటంటే, ప్రభా నువ్వు ఇచ్చిన ఈ ఆయుష్ కాలం, నీవిచ్చిన ఈ వరం నేను కాపాడుకోవడానికి నాకు కృపనివ్వండి, ప్రత్యేకంగా ఆయుష్ని ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా సదాకాలం నిలిచే దీర్ఘాయువును ప్రభు నీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, మాట్లాడని పలకండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, సదాకాలం నిలిచే దీర్ఘాయువు నేను ఇస్తానని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. ఆయుష్కాలం దేవుడిచ్చే వరం. కాబట్టి నువ్వు అడగాలి, దేవుడు నీకు ఆ ఆయుష్నిచ్చి, ఆ ఆరోగ్యాన్నిచ్చి, చక్కగా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితం. ఏమిటి, మనం భక్తి చేయాలంటే ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా చేయగలిగితే. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, మన పనులు మనం చేసుకోవాలన్నా బలం ఉంటేనే కదా, శక్తి ఉంటేనే కదా మనం ఏమైనా చేసుకోగలుగుతాం. అందుకే నువ్వు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ప్రభా నాకు ఆయుష్కాలం ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ పనిలో నేను వాడబడాలి, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, అలాంటి శ్రేష్టమైన దీవెనలతో నువ్వు నన్ను కప్పు అని అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. రోగాలు రావని నేను చెప్పను. ఈ వారం అంతా చాలామంది వైరల్ ఫీవర్లతో, ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలామంది జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. జ్వరాల చేత చాలా సిక్కైపోయారు. హిజ్కియా కూడా మరణకరమైన వ్యాధి వచ్చింది. అందులో రకరకాల జ్వరాలు, ఇప్పుడు వస్తున్న జ్వరాలు చూస్తూ ఉంటుంటే
డెంగ్యూ ఫీవర్ అని రకరకాల ప్లేట్లెట్లు పడిపోతూ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది. చిన్న పిల్లలకి ఫీవర్స్ వచ్చేస్తున్నాయి. సో బలహీనతలు రావని చెప్పను. అయితే దేవుణ్ణి నువ్వు అడగవలసింది ఏంటంటే, ప్రభా హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ప్రభా నాకు ఆయుష్నివ్వండి. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి దేవుణ్ణి అడిగినప్పుడు 20 సంవత్సరాలు, ఇంచుమించు 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్ని పొడిగించాడు. నీ కుటుంబంలో నువ్వు పడుతున్న బాధ, నీకున్న అనారోగ్య వ్యాధి బాధల మధ్యలో సతమతమై కొన్నిసార్లు ఏమనుకుంటున్నావంటే, ఎందుకు ప్రభా తీసుకెళ్ళిపోండి ప్రభా, పడలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, భరించలేకపోతున్నాను ప్రభా అని నీకున్న శరీర బలహీనతను బట్టి కొన్నిసార్లు నీ మనసుకు అలా అనిపించవచ్చు. దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను, యేసు నామములో దేవుడు నీకు కృపను అనుగ్రహించునుగాక, ఆయుష్ కాలము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రభు మాట ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు 9:11, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములైపోతాయి. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? నీవు జీవించే సంవత్సరాలు ఎలా ఉంటాయి తెలుసా? అధికముగా మార్చబడతాయి. ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. బైబిల్లో 969 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. ఎంత? రామక్క ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ఎవరైనా? మెతుషల 969 సంవత్సరాలు. ఆ తర్వాత నోవహు ఇంచుమించు 950 సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు. అంతా 9 సిరీస్లోనే జరుగుతుంది. 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ నరుల ఆయుష్ కాలానికి పరిమితి వచ్చేసింది. దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో పాపం అనే ఉవిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వాళ్ళ ఆయుష్ కాలాన్ని కట్ చేసేసాడు. అక్కడ 120 సంవత్సరాలు నిడివి ఇచ్చాడు. అది నోవాహు కాలంలో జరిగిన సంఘటనలో 120 సంవత్సరాలు ఇచ్చాడు. మోషే కాలం దగ్గరికి వస్తే మోషే ఏమంటున్నాడు తెలుసా? 70 సంవత్సరాలు. ఒకవేళ బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని 80 సంవత్సరాలు నీకు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బ్రతకొచ్చు. అయినా వాటి వైభవం, దుఃఖం, ఆయాసం. సో 120 సంవత్సరాలు ఎక్కడ, 70 సంవత్సరాలు ఎక్కడ, ఈ విధంగా తగ్గుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మన కల్కటా ప్రాంతంలో డాక్టర్ గారి మీద జరిగిన ఆ అత్యాచారం ఎంత వేదన కలిగించేదండి. తెలుగు రాష్ట్రాల్ని, దేశాన్ని ఆ సమాచారాలు ఎంత బాధ పెడతా ఉన్నాయి. పెద్ద ఆయన ఇలా కొటేషన్ రాశాడండి, ప్రాణాలు పోసే డాక్టర్ గారికే ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితులు వచ్చేసినవి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇంటిలోంచి బయటికి వెళ్ళాలంటే భయమేస్తూ ఉంది. సెక్యూరిటీ దొరకట్లేదు. క్రూరంగా మృగంలా ప్రవర్తించే మనుషులు లోకంలోకి వచ్చేసారు. డబ్బు కోసం ఏదైనా చేసేయడానికి, ప్రాణాలైనా తీసేయటానికి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి సమాజం. ఈరోజు దేవుడు నీకు వరం ఇస్తే కానీ, ఆయన నీకు కృపిస్తే కానీ కాపాడబడలేము. అందుకని దేవుణ్ణి నువ్వు అడగాలి, ప్రభా ఆయుష్ కాలం నీ వరం అది. బలహీనతలు వచ్చాయనా, అనారోగ్యాలు వచ్చాయా, బాధపడొద్దు. దేవుడు నీకు ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కృపలో స్థిరపడే ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. చూడండి, ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట చక్కగా మహారాజు సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. మరియు కోరదగినది నేను చూడగా, చూడముచ్చటైనది గాను నాకు కనబడింది ఏదనగా, నా కన్నులకి కనబడింది ఏంటో తెలుసా? దేవుడు తనకు నియమించిన ఆయుష్ కాల దినములన్నీ ఒకడు అన్నపానములు తీసుకోవటం, తన కష్టార్జితమందు క్షేమంగా బ్రతకటం, ఇదే కదా వాడి భాగ్యము, ఇదే కదా వాడి భాగ్యం. ఏమండి, మన కష్టార్జితం మనం అనుభవించటం, క్షేమంగా బ్రతకటం, ఇదే కదా మనిషికి భాగ్యం. దేవుడు అలాంటి క్షేమం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
నువ్వు అడగాలి, ప్రభా నా పిల్లలని నువ్వు ఇలా అడగాలి, ప్రభా నీ పిల్లల్ని చూస్తావని వాగ్దానం ఇచ్చావు కదా, ఆ మాట నా ఎడల జరిగించండి నాయన. ఖచ్చితంగా ఈ మాట నెరవేర్పు జరగాలి. బైబిల్ గ్రంథంలో ఆయుష్కాలం దేవుడు వరమే, అది ఆయన అనుగ్రహమే. లేఖనాల్లో మనం చదివితే ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే బైబిల్ పద్ధతులు చూస్తే వాక్య ఆధారాలతో రాసుంచాడు దేవుడు. ఏమని రాశాడు అని అంటే ఒక్క మాట చదివిస్తాను. ద్వితీయోపదేశకాండం 4:40. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వాక్యం చూస్తే ఆయుష్కాలాన్ని గురించి మాట్లాడుతూ, దీర్ఘాయువుని గురించి మాట్లాడుతూ ఓ మాట అంటున్నాడు ఇక్కడ. నీకును నీ తరువాత నీ సంతానపు వారికి, నీకు నీ సంతానానికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలు ఆజ్ఞలు గైకొనాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకుంటే ఇదిగో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు గైకొనాలి. నేను ఇచ్చే ఆ కట్టడలను గైకుంటే ఆ వరం నీకు ఇస్తాను. దీర్ఘాయుష్కాలం. నేను మొన్న బొబ్బర్లంక ప్రాంతానికి వెళ్తూ మధ్యలో రావులపాలెం దగ్గర నవీన్ అన్న వాళ్ళ హౌస్ ఉంటుంది. ఈ 40 days అయిన తర్వాత వాళ్ళు ప్రార్థన సహాయం కోరితే జస్ట్ అలా ఆగి ప్రార్థన చేసి వెళ్దామని వెళ్తే వాళ్ళ అమ్మమ్మ గారు ఇంకా ఉన్నారు. నాతో వచ్చిన బ్రదర్స్ చూశారు. ఆవిడకి అడిగానమ్మ ఎంత తల్లి నీకు ఆయుష్ అంటే, ఉంటాయండి బాబయ్య 80+ అన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి. 80 సంవత్సరాల పైన ఇంకా యాక్టివ్గా ఉంది, కలజోడు లేదు. అసలు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యం ఇప్పటికీ బైబిల్ చదువుతూ ఉంటుంది, ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు దేవుడి పట్ల కలిగి ఉన్న వినయ భయభక్తులు కానివ్వండి, దేవుడు ఆజ్ఞలు పాటించడం కానివ్వండి. సో ఎంతోమంది ఇలాగ పాటించే వాళ్ళు ఉన్నారు కనుకనే దేవుడు వాళ్ళని కాపాడుతుంటూ నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం కోరుకుందాం దేవుణ్ణి, ప్రభా నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ మాటలు నేను గైకుంటే ఖచ్చితంగా సుఖజీవనంతో గడిచే సంవత్సరాలు దేవుడు మనకిస్తాడు. ఆయుష్కాలం దేవుడు మనకిస్తాడు, ఆయన వరం అది. ఒక చిన్న సందర్భం చెప్తాను, మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు కాబట్టి మాట చెప్తాను. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, కొంచెం చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక తండ్రి ఒక ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక చిన్న డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి చేసే డ్యూటీ ఏమిటంటే, చూడండి కొన్ని స్థలాల్లో షిప్పు, పడవలు, వాడలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సముద్ర తీరన అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, వాడలు రేవుకి చేరుకుంటూ వస్తూ ఉంటాయి. ఆయన చేసే డ్యూటీ ఏమిటంటే లిఫ్ట్ ఆపరేటర్గా ఆ వర్క్ చేసినట్లుగానే అప్పట్లో ఆయన ఆ వర్క్ చేస్తూ ఉండేవాడు. లైట్ హౌస్ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడు అన్నమాట. లైట్ పట్టుకుని అలాగా సిగ్నల్ చూపిస్తూ ఉండాలి. ఎప్పుడో చాలా ఇప్పుడంటే టెక్నాలజీ అన్నీ వచ్చేసినాయి కాబట్టి అప్పట్లో అవి లేవు. సో ఆయన ఇలాగ నిలబడి ఆ పైన లైట్ చూపిస్తూ ఉంటుంటే ఆ లైట్ వెలుతురును బట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపుకి వెళ్ళాలి, నావ ఎటువైపుకు చేరుకోవాలని ఆ లైట్ని చూసి ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండేది అన్నమాట. రోజు తన డ్యూటీ అదే, రాత్రంతా కూడా ఆ లైట్ పట్టుకుని వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. ఓ రోజు తన పిల్లలకి చెప్పాడు, తన 2 పిల్లలు, వాళ్ళకి మమ్మీ లేదు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పిల్లలు నాన్నగారే సర్వస్వం అనుకుని, ఆ అమ్మైనా నాన్నైనా నాన్నగారు అనుకుని ఆ పిల్లలు తండ్రిలోనే అమ్మని చూసుకుంటా చక్కగా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలతో చెప్పాడు, వాళ్ళ అక్కకి వాళ్ళ తమ్ముడికి చెప్పాడు అన్నమాట. ఏమని అన్నారంటే, ఒరే బాబు నేను పట్టణానికి వెళుతున్నాను, ఒక పని మీద వెళుతున్నాను, పట్టణానికి వెళుతున్నాను, కాబట్టి మీరేం చేయాలి తెలుసా, నేను చేయవలసిన డ్యూటీ మీకు అప్పగిస్తున్నాను. మీరు ఆ లైట్ హౌస్ పైకి వెళ్ళి ఒక లైట్ అలా పట్టుకుని అలాగా లైట్ చూపిస్తే ఆ లైట్ కాంతిని బట్టి ఆ వాడలు ఎటువైపుకి రావాలో ఎక్కడ ఆగాలో సో దిక్చూసి వలె మార్గాన్ని చూపించినట్లు అవుతుంది. నేను వచ్చేస్తాను, పట్టణానికి వెళ్ళాను కాబట్టి త్వరగానే వచ్చేస్తాను. నేను వచ్చే లోపల, నేను వచ్చేదాకా మీరు మాత్రం
లైట్ వెలుగుతూనే ఉండాలి, లైట్ అలా పట్టుకునే ఉండాలి, ఈ చిన్న హెల్ప్ చేయండి, నేను పట్టణానికి వెళ్ళి చిన్న పని నిమిత్తం వెళుతున్నాను, త్వరగా మీరు అట్లా చేయండి అని చెప్తే, డాడీ నీ మాట మేము ఎప్పుడు కాదనం కదా అనని అలాగే అన్నారు. సాయంకాలం 4 అవుతుంది, వాళ్ళ డాడీ చెప్పేసి పట్టణానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 6 అవుతుంది, రాలేదు. 7 అయిపోతుంది, చీకటి పడిపోతూ ఉంది. వెంటనే వాళ్ళ అక్క గుర్తు చేసుకుని, డాడీ మనకి చెప్పాడు కదా ఒక లైట్ పట్టుకుని, చక్కగా ఒక లైట్ పట్టుకుని అలా పైకి వెళ్ళి చేద్దాం, అలా చూపిద్దాం, ఆ యొక్క దిక్కు చూసిన బట్టి వాడలు వస్తూ ఉంటే జర్నీ బాగుంటుంది అని అనుకుని వెళ్ళి వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాటను కేర్ తీసుకుని, లెక్క తీసుకుని, ఆ మాట మీద వాల్యూ ఇచ్చి, ఆ మాటకి విలువ ఇచ్చి ఇద్దరు పైకి వెళ్తూ ఉంటుంటే కరెంట్ పోయిందన్నమాట. కరెంట్ పోయింది, గాలి వాన స్టార్ట్ అయింది, గాళ్ళు వీధులు గాళ్ళు వేస్తూ ఉన్నాయన్నమాట. విపరీతమైన వర్షం కురుస్తూ ఉంది, చీకటి పడిపోయింది. ఆ పిల్లోడు అన్నాడు, అక్క భయం వేస్తుందక్క, నేను వెళ్ళనక్క, భయం వేస్తుందక్క, చీకటి పడిపోయిందక్క, కరెంట్ పోయిందక్క. అరే కుదరదు, డాడీ చెప్పాడు కదా ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఉద్యోగం పోతుంది డాడీది, వెళ్దాం అని అంటే పాపం ఆ పిల్లోడు వాళ్ళ అక్క వెనకాల అలాగే ఓపిక పట్టుకుని అలాగే జాగ్రత్తగా పైకి వెళ్ళి ఆ లైట్ చూపిస్తూ అలాగే ఉన్నారండి. విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది, గాలి వేస్తూ ఉంది, తుఫాన్ లాగా ప్రారంభమైపోయింది. డాడీ రావాల్సిన ఆ యొక్క పట్టణానికి వెళ్ళి ఏవో తీసుకుని వద్దామని అనుకున్నప్పటికీ వాతావరణం చేంజ్ అయిపోవటం వల్ల, వాతావరణం మారిపోవటం వల్ల ఇక అవకాశం లేదు, వచ్చే ఛాన్స్ లేదన్నమాట. వర్షం కురుస్తూ ఉంది, గాలులు వేస్తూ ఉన్నాయి, తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది. ఆ సమయంలో వీళ్ళు నిజంగానే ఆ పైనుంచి లైట్ పట్టుకుని అలా చూపిస్తూ ఉన్నారన్నమాట. తెల్లవార్లు అలాగే ఆ లైట్ పట్టుకుని అలాగే చూపిస్తూ ఉన్నారు. ఈ లోపల తెల్లారిపోయింది, వాడలు చేరుకోవలసిన గమ్యానికి చేరిపోయినవి. ఈ లోపల ఉదయకాలం మీద తండ్రి నడుచుకుంటా ఆ సముద్ర తీరాన వాళ్ళ ఇల్లు మాట అలా నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటుంటే ఈ లోపల వాడు నావికులు దగ్గరికి వచ్చి, బాబు నువ్వు చేసిన హెల్ప్ మేము మర్చిపోలేం, నువ్వు చేసిన పుణ్యకార్యం మేము మర్చిపోలేం, ఇంత ఓరున వర్షంలో, ఇంత గాలి తుఫాన్లో నిజంగా మాకు లైట్ చూపించకపోతే మేము గమ్యం చేరుకునే వాళ్ళం కాదు, నిజంగా ప్రమాదం మాకు వాటిల్లేది, నిజంగా నువ్వు చేసిన హెల్ప్ చాలా గొప్పది, నిజంగా అందుకే మేము కాపాడబడ్డామని ఆ వాడ నడుపుతున్న నావికులు అందరూ వచ్చి ఆ తండ్రితో మాట్లాడుతుంటే, లేదయ్యా నేను పట్టణానికి పనుండి వెళ్ళాను, నేను కాదు మిమ్మల్ని కాపాడింది, నేను కాదు రక్షించింది, నా పిల్లలకు ఒక మాట చెప్పాను, లైట్ పైకి వెళ్ళి లైట్ వేయండి, నేను వచ్చేస్తాను, వచ్చి దాకా పని చేయండి అని చెప్పాను. ఆ మాట వాళ్ళు తీసుకున్నారు. ఒకసారి మా పిల్లలు చేసిన కార్యం ఇది అయ్యాని, ట్యాంక్స్ ఎందుకు లేవయ్యా బాబు, మొత్తం అందరూ సేఫ్ జోన్లో ఉన్నాం కదా అని అనుకుని జాగ్రత్తగా వెళ్ళాడండి. పైకి వెళితే అలాగ పైకి వెళ్ళి చూసినప్పటికీ ఆ పాప ఆ పిల్లోడు ఇద్దరు కూడా వాళ్ళ చేతుల లైట్ అలాగే ఇంకా లైట్ అలా పట్టుకునే ఉన్నారు. కానీ ఆ చలికి, విపరీతమైన చలికి, విపరీతమైన వర్షానికి, ఆ వీధులు గాలులకి, సో అలాగ వచ్చి కొట్టడాన్ని బట్టి ఆ తాకిడి తట్టుకోలేక, సో వాళ్ళ చేతులు అలాగే లైట్ ఉంది, అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశారండి. అక్కడే చనిపోయారు ఆ పిల్లలు. చూసి తండ్రి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత బాధపడుతున్నాడంటే, నేను చెప్పిన మాట మీద మీకు ఇంత విలువ ఉందా? అరే ఇంత వర్షం వస్తుంటే, ఇంత గాలులు వస్తూ ఉంటుంటే, ఇంత తుఫాను వస్తూ ఉంటుంటే, మీరు వర్షం వచ్చినప్పుడు లోపలికి వచ్చేసి సేఫ్ జోన్లో మీరు కాపాడబడిన స్థితిలో ఉండాలి. కానీ నేను చెప్పిన మాట మీద ఎంత లక్ష్యం ఉంచారా మీరు? తండ్రి ఓ పక్కన పిల్లల్ని పోగొట్టుకున్నారనే దుఃఖం ఉంది, కానీ తండ్రి మాటకు వాళ్ళు ఇచ్చిన విలువకి నిజంగా కృతజ్ఞత చెప్తున్నాడు ఆ తండ్రి ఆ పిల్లలకి. ఒక 60 సంవత్సరాల లైఫ్ ఇచ్చిన ఒక తండ్రి మాటకే ఎంత విలువిస్తే, హలో ఆలోచించు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు వాల్యూ ఇచ్చిన, నీకు విలువిచ్చిన, నీకు జన్మనిచ్చిన తండ్రి మాటకే నువ్వు ఇంత విలువిస్తే, నీకోసం కల్వరిలో ప్రాణం పెట్టిన దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు? దేవుని వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? ఆయన కట్టడలకి ఎంత విలువిస్తున్నావు? ఆయన ఆజ్ఞలకి ఎంత లోబడుతున్నావు? ఆలోచించి. ఈరోజు దేవుడు నీకు వరం ఇస్తాడు, అయితే కండిషన్ ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాటలు లక్ష్య పెట్టాలి.
ఈరోజు చాలామందికి దేవుని మాట అంటే లెక్కలేదండి. ఎవరి మాట అయినా వింటారు కానీ దేవుడి మాట వినరు వాళ్ళు. అందుకే కదండి ఇలాంటి ప్రమాదాలు జరిగేవి. ఈరోజు మీరు ఆలోచించాల్సింది, తండ్రి మాటకి ఎంత విలువిస్తున్నారు మీరు, దైవజనుడు మాటకి మీరు ఎంత విలువిస్తున్నారు, దేవుని మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నారు. ఆ పిల్లలు, ఆ పసికందులు, ఆ చిన్న పిల్లల్లో హృదయంలో ఉన్న అభిలాష చూడండి. మా నాన్న చెప్పిన మాట ఇది. దేవుని వాక్యం కూడా నువ్వు అలా హత్తుకుంటే, అలాగ అంగీకరిస్తే సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక ఆజ్ఞ అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆయన ఇచ్చిన మాట అది, ఆయన ఆజ్ఞే. అలాగ చేసిన వాళ్ళు 3 తరాలు చూసిన వాళ్ళు ఉన్నారు, 4 తరాలు చూసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చూపిస్తాను, ఇద్దరు గురించి మీకు చెప్తాను. లేఖనాల్లో చూడండి, యోసేపు గురించి చదివితే ఆదికాండం 50వ అధ్యాయం 22, 23 వాక్యాలు చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 22, 23 వచనాలు. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. ఓకే, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. 23వ వచనం ఇంపార్టెంట్. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూసెను. చాలు. ఎన్ని తరాలు చూశాడు యోసేపు? హలో, మాట్లాడుకుందాం. ఎన్ని తరాలు చూశాడు యోసేపు? 3 తరాలు చూసే ధన్యత దేవుడిచ్చాడు. ఎందుకని? దేవుని అందలి భయభక్తులు దీర్ఘాయువుకి కారణం అన్నట్లు, ఆజ్ఞలు దేవుని మాటలు పాటించే వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడన్నట్లు 3 తరాలను చూసే ధన్యత దేవుడిచ్చాడు. నువ్వు ఆదివారం దేవుని వాక్యం విన్నావు అనుకో, ఆ రోజు దేవుడు నీతో మాట్లాడా, వెంటనే ఇది దేవుడు నాతో చెప్పిన మాట, ఇది వెంటనే సరెండర్. అత్త మాట గౌరవిస్తావు, తండ్రి మాట గౌరవిస్తావు. లోకంలో పెద్దలు ఎవరైనా ఆ మాటలు లక్ష్యేస్తావు, కానీ దేవుని మాటను కేర్ చేయట్లేదు మీరు. యోసేపు దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాడు. ఆయన తన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలన్నీ ఆయన చూసుకున్నాడు. ప్రతి విషయంలో సహోదర ప్రేమ అన్నీ ఉన్నాయి యోసేపులో. 3 తరాలను చూసే ధన్యత దేవుడిచ్చాడు. ఇంకొక వ్యక్తిని కూడా చెప్తాను మీకు. బైబిల్లో యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 42:16. యోబు 140 సంవత్సరములు బ్రతికి 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు. తన కుమారుల 4 తరములు 4 తరాలు. అమ్మో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎంత దీర్ఘాయుష్యుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. కాబట్టి దేవుని పిల్లలు దేవుని మాటను ఎప్పుడు కూడా పాటించాలి. వినేది ఒకటి, చెప్పేది ఒకటి, పాటించేది మరొకటి అయితే దేవుడు కార్యము చేయలేడు. అందుకని దేవుని మాటకు నువ్వు వాల్యూ ఇవ్వు. దేవుని ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాల్సింది. అది రూల్ అంటే రూల్, అందరికి ఒకటే రూలు. ఆ విధంగా నువ్వు గైకుంటే సుఖ జీవనంతో కలిసే సంవత్సరాలు నీకు ఇస్తాడు, ఆయుష్కాలాన్ని దేవుడిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలపరచబడతావు, క్షేమంగా ఉంటావు. ఇట్టి ధన్యత యేసు నామములో తండ్రి నీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా హుషారుగా ఆమేనని చెప్తారా? తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా మనం గౌరవిస్తూ ఉంటాం, ఆజ్ఞలు ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని చూసి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఓ చోట జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఫ్లైట్ జర్నీ మాట అది. ఫ్లైట్లో ప్రయాణం వెళుతూ ఉన్నారు. ఇంచుమించు చాలా 100 మంది ఉన్నారు. ఆ ఫ్లైట్లో వెళుతూ ఉంది ఫ్లైట్ నడుపుతున్న కెప్టెన్ చెప్పాడట, మరి ఆ ఇంజిన్ కండిషన్ అంత పరిస్థితులు బాగాలేదు, ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, కాబట్టి మీరు ఎలర్ట్గా ఉండండి, ఎవరు దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోండి అని చెప్పేశారంట ఫ్లైట్ నడుపుతున్న ఆ కెప్టెన్. కొంచెం ఎక్కడ ఆగిపోతుందో తెలియనట్లుగా ఉంది, కొంచెం జాగ్రత్తగా మా ప్రయత్నాలు మేము చేస్తాం, మీ ప్రయత్నం మీరు చేయండి, మీ దేవుణ్ణి మీరు కొలుసుకోండి అని చెప్పేశారంట. చెప్తే
అందరూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు. ప్రభు ఈ ఆపద నుంచి తప్పించండి అని దేవుణ్ణి కొలుస్తూ ఉంటుంటే మొత్తం మీద ఆ సముద్రం అగాధంలోకి వెళ్ళిపోవలసిన ఫ్లైట్ జాగ్రత్తగా ఆ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ఒక దగ్గరలో సమీపంలో ఉన్న ఆ ఎయిర్పోర్ట్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ ల్యాండ్ చేశారంట. లేకపోతే ఇంజిన్ కండిషన్ బాగాలేదు, ఇబ్బందికర, వాళ్ళకి అర్థమైపోతున్న సిచ్యువేషన్ అంతా కూడా. అందుకని దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేశారంట. వెంటనే ఇప్పుడు ఏదైనా జరిగిందంటే వెంటనే వచ్చేస్తారు కదండి, టీవీ 9 వాళ్ళు, టీవీ న్యూస్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు కదండి. అలాగ మొత్తం అందరూ వచ్చేసి ఇలాంటి ప్రమాదం నుంచి మీరందరూ తప్పించబడారు. ఇంచుమించు 300 మందే పైనే ఆ ఫ్లైట్లో జర్నీ చేస్తారు. అందరికీ మైక్ ఇచ్చి అడుగుతారంట, ఏమండి మీరు ఈ ఫ్లైట్ ప్రమాదం తప్పుతున్నప్పుడు మీరు నిజంగా మీ దేవుడిని ఏమని కొలుచుంటారు? లేకపోతే మీరు ఏమనుకున్నారు ఆ ప్రమాదపు మరణపు అంచులకు మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఏమనుకున్నారంటే, ఒకడు అన్నాడంట ఆయన మైక్ తీసుకుని, నాకు ఇంకా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అది అనుభవించకుండా వెళ్ళిపోతున్నానా అని అనుకున్నాడంట. అంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు కదండి. అవి బ్యాంకులో బ్యాలెన్స్ చాలా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా ఖర్చు పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నానా సముద్రంలోకి అనుకున్నాడంట ఒకడు. ఇంకొకరిని అడిగితే నాకు ఇంకా మొన్నే పెళ్లి సెట్ అయింది, ఇంకా డేట్ సెట్ చేశారు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, బాబా ఇంకా నాకు ఫ్యామిలీ కట్టకబెట్టకుండా పిల్లలు పుట్టకుండానే నేను వెళ్ళిపోతున్నానని ఆ మరణ భయం అలా ఉందంట. ఇంకొకరిని అడిగితే ఆయన మైక్ తీసుకుని ఇలా అన్నారంట, నేను ఈ సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోతే ప్రమాదం, ఈ ఫ్లైట్ ప్రమాదంలో నేను చనిపోతానని బాధ కలుగుతున్నప్పుడు నా మనసులో ఏముందంటే, నా పిల్లలు ఏమైపోతారని బాధ కలిగిందన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే తండ్రి మనసు చూడండి, తల్లిదండ్రుల మనసు చూడండి. ఒకడేమో డబ్బు అన్నాడు, ఒకడేమో పెళ్ళి అన్నాడు, కానీ తండ్రి ఏమన్నాడు చెప్పండి, నా పిల్లలు ఏమైపోతారు. తల్లిదండ్రులకు ఉండే అభిప్రాయం చూడండి. మన తల్లిదండ్రులు మన క్షేమం ఎప్పుడూ కోరుకుంటారండి. ఇప్పుడు యోసేపు అన్నా యోబు అన్నా అంత ఆయుష్కాలాలు దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే, దేవుని మాటలకు లోబడారు, ఆజ్ఞలు పాటించారు, వాక్యానుసారంగా వినయ భయభక్తుల్లో ఉన్నారు వాళ్ళు. అందుకనే దేవుడు అలా చేయగలుగుతూ వచ్చాడు. ఈరోజు నీ తల్లిని నువ్వు సన్మానించు, దేవుని వాక్యాన్ని గైకో, తప్పకుండా దేవుడు నీకు ఇలాంటి కృపనిస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. రెండో మాటలకు వస్తుంది, సెకండ్ వన్. యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను. ఏం వరం అడగాలి దేవుని దగ్గర? ఒకటి, ఆయుష్కాలం ఇవ్వండి అని అడుగు. 2 అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని చూస్తే అక్కడ దేవుణ్ణి మనం అడగవలసిన వరాన్ని గురించి చెప్పాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్య భాగం. పేతురు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. ఓకే, రెండవది పరిశుద్ధాత్మ అనే వరం. పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకోవాలి. యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు అడిగితే కదా. ప్రభు కూడా చెప్పాడు, ఏమని చెప్పాడు? పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. పైనుండి ఒక శక్తిని మీరు పొందుకునేంత వరకు అసలు పట్టణంలోంచి బయటికి వెళ్ళొద్దు. అలాగే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక్క హోలీ స్పిరిట్ కొరకు, ఒక్క పరిశుద్ధాత్మ నింపుదల కోసం, ఆ వరాన్ని దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకోవటం కోసం 120 మంది మేడగదిలో 10 రోజులు ఒకే ప్రార్థన. ఈ 10 రోజులు వేరే ప్రార్థన ఏమీ లేదు. ఇక ప్రభా నింపుము దేవా, ప్రభా పంపుము దేవా, యేసయ్యా నీ ఆత్మ తాకిడి నేను అనుభవించాలి, నా పెదవులు అయ్యా నీ దయారసం చేత నింపండి నాయన, వాక్శక్తినివ్వండి నాయన, అన్య భాషల వరంతో నింపు నాయనని మేడగదిలో పెంతుకొస్తు పండగ దినాన 120 మంది ఒకే కాన్సెప్ట్, 10 days ఒకే ప్రార్థన అంశం వాళ్ళకి. పరిశుద్ధాత్మ ఎందుకో తెలుసండి, దేవుడు ఇలా చెప్తాడు, మీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ధైర్యంగా ఉంటారండి. ఏ సమస్యని ఎదుర్కోవాలన్నా వాళ్ళకి గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. లేకపోతే ప్రతిదానికి భయపడతా ఉంటారు, ప్రతిదానికి పిరికి మనసు వచ్చేస్తూ ఉంటుంది.
ఏదైనా నా దేవుడు చేస్తాడు అనే ధైర్యం నీకు ఎలా వస్తుందంటే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. పిరికితనాన్ని ఇవ్వలేదు నీకు. పరిశుద్ధాత్ముడు నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నాయి, చాలా ప్రమాదపు అంచులు, చాలామంది చాలా రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ధైర్యంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే, సో దేవుడు వాళ్ళకి ఆ ధైర్యం కలిగిన ఆత్మని ఇస్తూ ఉన్నాడు. కొంతమందికి ఇండిషన్ అంటే ఎంత భయమో, ఇక్కడ డాక్టర్ గారు ఇండిషన్ పట్టుకొస్తే ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమందికి స్కూటీ డ్రైవ్ చేయడం అంటే భయం. స్కూటీ, ఒక ఆయన నేను విజిటింగ్కి వెళ్తే స్కూటీని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద. అలా చెప్పండి ఒకసారి. నేను అనుకున్నాను పెట్రోల్ అయిపోయిందేమో, లేకపోతే ప్యాచ్ పడిపోయిందేమో అనుకుంటే, లేదన్నా నాకు రాదన్నా, దీన్ని తోసుకుని వెళ్ళటమే, మా ఫ్రెండ్ వస్తాడు నడుపుతాడు అన్నాడు. స్కూటీ అంటే రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఈరోజు భయపడిపోతున్నాడు మనిషి. సో దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ఆ వరాన్ని నువ్వు అడగాలి. గారడీ సీమోను ఉన్నాడా? దేవుని వరాన్ని డబ్బిచ్చి కొనుక్కుందాం అనుకుని, డబ్బిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు వరం. దేవుణ్ణి అడిగితే నీకు ఇస్తాడు ఆ కృప. సో దేవుని సందులో ఆత్మ నింపుదల. ఆత్మను గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదివితే ఇక్కడ ఆత్మ వరాల గురించి రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 11. ఒకనికి ఆత్మ మూలంగానే బుద్ధి వాక్యం. ఒకసారి అందరు చెప్పండి నాతో, బుద్ధి వాక్యం. అది రౌండ్ చేయండి మీరు, బుద్ధి వాక్యం. నెక్స్ట్, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును. ఓకే. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు. ఓకే. మరి ఒకనికి ప్రవచన వరమును. ఓకే. మరి ఒకనికి ఆత్మల వివేచన. మరి ఒకనికి నానావిధ భాషలు. ఓకే. మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకించి పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. అక్కడ 9 వరాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఈ ఆత్మ వరాలు 9 గురించి మనం ఒక బైబిల్ స్టడీ వల్లే నేర్చుకుందాం. ఆత్మ మూలంగానే బుద్ధి వాక్యం, నెక్స్ట్ జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచటం, ప్రవచనాలు, భాషలు మాట్లాడటం, భాషలకి అర్థాలు చెప్పటం, ఈ వరాలన్నీ కూడా ఒక్క ఆత్మ ద్వారానే. 9 వరాలు, 9 కృపావరాలు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఈ ఆత్మ వరాల్ని పొందుకోవాలి. ఆత్మ ఫలాలు ఎంత అవసరమో ఆత్మ వరాలు కూడా మనకు అంత అవసరం. సంఘానికి ఆత్మ వరాల చేత సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆత్మ ప్రత్యక్షత ఎందుకో తెలుసండి? అక్కడ చెప్పాడు, అందరి ప్రయోజనం కొరకే ఆత్మ ప్రత్యక్షత. సంఘంలో ఆత్మ వరాలు కలిగిన వారు కావాలి. ఆత్మ నింపుదల కలిగిన సంఘం మన కుటుంబానికి క్షేమం కలుగు చేస్తుంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు అడిగితే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ పిరికితనం రాకుండా దేవునిలో ఆధ్యాత్మికంగా కట్టబడి కృపా వరాలు పొందుకున్నంత ఆ శ్రేష్టమైన అనుభవాల్లోకి నేను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మీకు అర్థం అవడం కోసం చిన్న మాట చెప్తాను. ఎలీషా దేవుణ్ణి ఏం అడిగాడు తెలుసా? ఏలియాలో ఉన్న 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలని అడిగాడు. ఏలియా ఆల్రెడీ ఆత్మపూర్ణుడు. తన గురువులో ఉన్న ఆ ఆత్మ 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలయ్యా. అందుకే ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా చేసిన అద్భుతాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చనిపోయి సంవత్సరం అయినా ఆ బాడీ తీసుకెళ్ళి అక్కడ పెడితే చచ్చినోడు లేచి కూర్చున్నాడంట. అంత ఎముకల్లో అంత శక్తి ఉందన్నమాట. సో దేవుని యొక్క కృపను పొందుకోవటం, దేవుని యొక్క వరాలు పొందుకోవటం, దేవుణ్ణి మనం అడిగితే ఖచ్చితంగా మనకిస్తాడు దేవుడు. యేసుక్రీస్తు నామములో అలాంటి వరం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆత్మ వరాలు దేవుడు మనకి ప్రసాదించునుగాక.
సో ప్రత్యేకంగా ఆత్మ మనలో చేసే కార్యం ఏమిటంటే పిరికితనం లేకుండా చేస్తుంది. ఇంద్రియ నిగ్రహం జయించగలిగిన జయ జీవితం నీకు ఇస్తుంది. అడవికి సింహం ఎవరు చెప్పండి? మృగరాజు. అడవి అంతా కూడా ఆ సింహం స్వాధీనంలోనే ఉంటుంది. సో సింహం పంజా విప్పిందంటే ఇంకా ఎలాంటి వాళ్ళైనా సరే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. సో అంత శక్తివంతమైంది సింహం. సింహానికి ఒక పిల్ల పుట్టిందంట, సింహం పిల్ల. సింహం ఎలా ఉందో సింహం పిల్ల కూడా అలాగే ఉండాలి. కానీ కొంతవరకు బాగానే ఉందంట. వాళ్ళ తల్లి అలాగా అడవికి ఆహారం కోసమని వెళితే ఈ లోపల మేక పిల్లలు వచ్చినాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మేక పిల్లలతో జాయిన్ అయిపోయి సింహం పిల్ల ఇప్పుడు ఏం చేసిందంటే మేక పిల్లలతో కూడా జాయిన్ అయిపోయింది. మేకలు పరిగెత్తేస్తూ ఉంటాయి, ఉరికేస్తూ ఉంటాయి, దూకుడు ఎక్కువ మాట. సో ఎట్లాగా ఉన్నాయంటే భయపడిపోతూ ఉందన్నమాట. తల్లి వెతుకుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళిందిరా ఈ పిల్ల, కనిపించట్లేదు అని ఎంత వెతుకుతున్నా కనపట్లేదు, అడవంతా తిరిగేసింది. ఈ లోపల వేటాడదామని వెతకడానికి కోసమని వెళతా ఉంటుంటే మేకలు కనిపించినప్పటికీ ఈరోజు నాకు ఆహారం దొరుకుతుంది అనుకుని ఈ సింహం పరిగెట్టుకుంటూ వెళతా ఉంటుంటే ఆ సింహం ఆ యొక్క మేక పిల్లలు అన్నిటిలో ఒక సింహం పిల్ల జాయిన్ అయిపోయింది. ఆ సింహం పిల్లని చూసినప్పుడు అయ్యో నా కూతురు ఎక్కడుందా అని దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఆ యొక్క సింహం పిల్ల ఏమనుకుంటుందంటే నన్ను మింగేయడానికి వచ్చేస్తుంది అని అనుకుని మేక పిల్లలతో కూడా ఇది పరిగెత్తేస్తుంది. అరే ఈమె నా తల్లి అని కూడా గుర్తించట్లేదు. ఈరోజు విశ్వాసుల యొక్క స్థితి ఎలా ఉందంటే మేక పిల్లలాగా భయపడిపోతున్నారు. మనం ఎవరో తెలుసా? యోధా గోత్రపు సింహం పిల్లలం. ఆమెను చెప్పండి ఒకసారి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీకు ఏ సమస్య వచ్చినా ఆత్మదేవుడు నీలో ధైర్యపరుస్తూ ఉంటాడు. కృంగిపోవు, ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తాడు దేవుడు. సో ఆ వరాల్ని మీరు అడగండి, దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓకే, మూడో మాటలోకి వెళ్ళిపోదాం, సమయం పరిగెడుతుంది కాబట్టి త్వరగా చెప్తాను. మూడవది 119వ కీర్తన 56వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 56వ వచనం. నీ ఉపదేశం అనుసరించి నడుచుకున్నట్లు ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చాలు. మూడవది ఉపదేశము అనే వరము అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి. ఉపదేశము అనే వరం. సో క్రైస్తవుడు ఈ వరాన్ని పొందుకోవాలి. వాక్యము వేరు, ఉపదేశం వేరు. వాక్యం ఎలా ఉంటుంది, ఉపదేశం ఎలా ఉంటుంది, ఒక్క వచనంలోనే తేడా కనిపిస్తుంది. దేవుని మాటలు చదువుతూ ఉంటే దావీదు ఇక్కడ అంటున్నాడు, ఉపదేశం అనే వరాన్ని నాకు ఇవ్వండి, ఇదే నాకు వరం. వాక్యము అందరూ చెప్తూ ఉంటారు, కళ్ళు లేనోళ్ళు కూడా చెప్తుంటారు వాక్యాలు. చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది వాక్యాలు చెప్పేవాళ్ళు చాలామంది బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఉపదేశం చెప్పేవాళ్ళే లేరు. వాక్యం వేరు, ఉపదేశం వేరు అనడానికి ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను చూడండి మీకు. ద్వితీయోపదేశ కాండం లేఖనాల్లో మీరు చూస్తే 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 2వ వచనం అనుకుంటా కదా. నా ఉపదేశం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 32:2 నా ఉపదేశం ఎలా ఉంటుంది? వానవలే కురుస్తుంది, నా వాక్యము మంచు వలె కురుస్తుంది. అక్కడ సింపుల్గా అర్థమవుతుంది ఉపదేశం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి. వాక్యానికేమో వాన కాదు, ఉపదేశమేమో వాన, వాక్యమేమో మంచు. మంచు కురిసే విధానం వేరే ఉంటుంది, వర్షం కురిసే విధానం వేరే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సంఘానికి వాక్యము కావాలి, ఉపదేశము కూడా కావాలి. వాక్య ఉపదేశం అని చెప్పారు. అందుకే ఆ వాక్య ఉపదేశకులు, వాక్యం చెప్పే వాళ్ళకి ఏమని పేరు పెట్టారంటే వాక్య ఉపదేశకులు. వాక్యాన్ని ఉపదేశించాలి. కొన్నిసార్లు ఉపదేశం ఎట్లా ఉంటుందంటే ఖండింపు ఉంటుంది, గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది,
సో వాక్యము బాధల్లో నెమ్మదిస్తుంది, అయితే ఉపదేశము బలహీనులైపోయిన వారిని తిరిగి మరలా దేవుల్లో కడుతుంది. మీకు అర్థం అవ్వాలంటే ఈ మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశం చేయి, నేను మౌననై ఉండదు, నేను మౌనంగా ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోతాను, ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయి, అది నాకు తెలియచే ప్రభువా. నాకు ఉపదేశం చేయి, నేను మౌనంగా ఉంటాను. ఏ విషయంలో తప్పిపోయానో అంటే ఉపదేశం ఏం చేస్తుంది తెలుసా? సరి చేస్తుంది, దిద్దుతుంది, ఖండిస్తుంది, సరిదిద్దుతూ ఉంటుంది. కొన్ని చోట్ల మీరు చూడండి, దిద్దుబాటు అనేది కలగటం లేదు, హెచ్చరిక అనేది లేదు, అంతా జెండు బాంబు మీద వెళ్ళిపోతుంది ప్రస్తుతం. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, మీరు హుషారుగా చెప్పాలి. సో పైనే కొంచెం లోపలికి వెళ్ళి ఇలా కాదు, దిద్ది సరిచేసే ఉపదేశం మీద సంఘాలు కట్టబట్టలేదు. ఈరోజు నేను ఒక సేవకుడిగా కోరుకునేది ఏమిటంటే, మనకు ఉపదేశం కావాలి, గద్దింపు కావాలి, సరిచేయబట్టం కావాలి. సో ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఉపదేశం ఎలా ఉంటుందో ఒక్క రిఫరెన్స్లోనే 3 మాటలు ఉన్నాయి ఉపదేశాన్ని గురించి చూద్దాం. అండ్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారం ఏమనగా, పవిత్ర హృదయం నుండి, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమ. ఈ అనుభవాలు సంఘానికి రావాలి. ఏంటది? పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన ప్రేమ కూడా ఉండాలి. ఇవన్నీ సంఘంలో కావాలి. వాక్య ఉపదేశాలు మనల్ని దిద్దుతూ ఉంటాయి, సరి చేస్తూ ఉంటాయి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో వాక్యం వింటున్నారు, అయితే ఉపదేశం కూడా మనకు కావాలి. అందుకే 2 రోజులు మీటింగ్స్ కొరకు ఏ పేరు పెడదామని ఆలోచిస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది, ఉపదేశ పండుగలు. సో జయరాజు అయ్య గారు వాక్యం చెప్తే ఎలా ఉంటుందంటే, లోపలున్న పేగులు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అంత ఘాటుగా ఉంటుంది ఆయన, ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటారు. అసలు బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకోండి, అంతే. మీరు భరించుకోవడానికి దేవుడు శక్తిని అనుగ్రహించును గాక. హల్లెలూయా. దిద్దుబాటు సంఘానికి కావాలండి, చాలా కావాలి. ఓ మాట చెప్తాను. ఒక ఆమె సంఘానికి నమ్మకస్తురాలుగా మందిరానికి వెళుతూ ఉంటుందట, చక్కగా భక్తి చేస్తూ ఉంటుంది. పాప మా సంఘానికి ఏమి కొదువుగా ఉన్నా ఆ సంఘానికి ఏం కావాలన్నా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. సంఘంలో ఏ కొరతలు ఉన్నాయో చూసుకుంటూ ఉంటుంది. పాపం పాస్టర్ గారు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు మైక్ కూడా లేదు. చూసి ఆమె ఒక చిన్న మైక్, మెగాఫోన్ లాంటి మైక్ ఆమె కొనిచ్చిందంట. కొన్నది, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, సంవత్సర కాలం అక్కడ సేవ జరుగుతుంది, ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, దిద్దుబాటు కూటాలు జరుగుతున్నాయి, శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి. లోపాలన్నీ కూడా వాక్యం దైవజనుడు హెచ్చరించి దిద్ది సరి చేస్తూ ఉన్నాడు, అన్నీ చెప్పి దిద్దుతూ ఉన్నాడు. ఈ లోపల కొంచెం మసాల ఎక్కువైంది, అంతే. ఆ వాక్యం ఆమె హృదయానికి తాకింది, హృదయాన్ని తాకింది ఆ వాక్యం. వెంటనే కూటమైపోయిన తర్వాత ఆమె ఇలా అంటుందంట, పాస్టర్ గారు నా మైక్ నాకు ఇచ్చేయండి అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా మైక్ నాకు ఇచ్చేసేయండి అన్నదంట. ఏమ్మా నీ మైక్ ఎందుకు? మరి వాక్యం అంత గట్టిగా చెప్తే ఎలాగా? అందుకు నా గురించి చెప్తే ఎట్లా? అమ్మ నీ గురించి ఎందుకు చెప్తానమ్మా, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తానమ్మా. లేదండి నా మైక్ నాకు ఇచ్చేయండి. సో నేనంటాను, వాక్య ఉపదేశానికి లోబడే వాళ్ళు ఇలా ఉండరు. ఒకవేళ దిద్దుబాటు అవసరమైతే, ఆ హెచ్చరిక మాట మనకే అవసరమై ఉంటే దిద్దుకోండి. ఇప్పుడు మన పిల్లలు త్రోవ తప్పుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం సరిచేయమండి. ఆత్మీయ తండ్రి దైవజనుడు కూడా
నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఉపదేశము మనల్ని త్రోవ తప్పిపోతూ ఉంటుంటే సరి చేస్తూ ఉంటుంది, దిద్దుతూ ఉంటుంది. ఇప్పుడు లోక సంబంధమైన కార్యాలకి ఎంత ఆసక్తి చూపిస్తున్నావు, దేవుని కార్యాలకి ఎంత ఆసక్తి చూపిస్తున్నామని దైవజనుడు మనం హెచ్చరించాడనుకోండి, ఆ మాట మనకి ఉపదేశం, అది దిద్దుబాటు, అది దిద్దుకుంటాం, సరి చేసుకుంటూ ఉంటాం. ఇంకా దేవునిలో చక్కగా బ్రతకటానికి ఒక నూతన తీర్మానం చేసుకుంటూ ఉంటాం. దేవుని సందులో ప్రతి ఉపదేశం గద్దింపు. ఇంకా ఒక మాట కూడా చదివిస్తాను చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. వాక్యమును ప్రకటించుము, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము. సమయంలో చెప్పు, అసమయంలో కూడా చెప్పు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ ఖండించు. ఇప్పుడు ఏం చేయాలంట? ఖండించు, గద్దించుము, గద్దించు, బుద్ధి చెప్పు. అమ్మో, ఉపదేశం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నిజంగా యోధా పత్రిక చదువుతూ ఉంటుంటే ఒక్కొక్క మాట అగ్ని కనవలే ఉంది అసలు. కొన్నిసార్లు విశ్వాసులు అంటూ ఉంటారు, అయ్యగారండి, పాస్టర్ గారండి, ఇంత గట్టిగా చెప్తే ఎవరు వస్తారండి? గట్టిగా కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం అంతే. కొన్నిసార్లు మనకి ఆ ఉపదేశ క్రమం అవసరమే. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అందం సహజ అవయవాలకి సహజమైన సౌందర్యం చాలు అన్నాడు. మరి ఏంటో కొంతమంది ఉన్న అందం సరిపోకుండా ఎక్స్ట్రా ఎక్కువగా అలంకరించుకుంటుంటారు. అవసరం లేదు మనకి. ఎంత అందంగా కావాలో అన్ని దేవుడు నీకు అవయవాలన్నీ చక్కగా నిర్మించి నీకు ఇచ్చాడు. మళ్ళీ ఎక్స్ట్రాను అవన్నీ పెట్టుకోవడం వల్ల ఇదిగో అనవసరంగా లోక సంబంధమైన యెజబెల్ ఆత్మ నీలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రంగులు వేసుకోవటం అనేది, అంటే భౌతికంగా మాట్లాడుతున్నాను, ఈ రంగులు వేసుకోవటం అనేది, చేతులకి రంగులు. నేను మొన్న ఎక్కడో మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళను చూస్తున్నా ఆ పాటలు పాడే వాళ్ళకి కూడా చేతికి గోల్డ్ రంగు, చేతికి గోరెంటాకు, కాళ్ళకి గోల్డ్ రంగు, కోను. అమ్మో, ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఎక్కువగా అలంకరించుకోవటం వల్ల ఇతరుల దృష్టి మన మీద పడుతుంది. అప్పుడే కదండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సహజంగా ఉంటే, వాక్యానుసారంగా ఉంటే బాగుంటుంది. లేనివి మనం ఎక్కువ అలంకరించుకోకూడదు. ఉపదేశం ఖండిస్తూ ఉంటుంది, నీకు వద్దవి. మంచి బట్టలు, దేవుడు నీకు ఇచ్చిన బట్టలు, మంచి బట్టలు వేసుకో. అలా కాదు కదా, చిరిగిపోయిన బట్టలకి ఫేమస్గా వాటి వైపుకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఒరే కటింగ్ ఎందుకురా, అలా వద్దురా, మంచిగా వేసుకుంటే వాడు విండు. గద్దింపు వాడికి నచ్చదు. ఈరోజు దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఉపదేశం అనే వరం నువ్వు అడగాలి. ప్రభా, ప్రతిసారి దైవజనుడు నన్ను సరిచేయాలి, దిద్దాలి, నన్ను హెచ్చరించాలి, ఈ విధమైన అనుభవాల్లో నన్ను నడిపించను కోరుకుంటే యేసు తండ్రి నీకు కృపను అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్. గుడ్. ఇక 2 మాటలు రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్య భాగం. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసం చేత కృపచేత రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్తారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో 4వది రక్షణ అనే వరం. కృపచేత మీరు రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే. ఈరోజు చాలామంది రక్షించబడిన స్థితిలో ఉన్నారు, ఇంకా రక్షణ పొందకుండా వాయిదాలో ఉన్నారు. వారు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, రక్షణ అనే వరం మాకు ఇవ్వండి ప్రభా. దీనుల్ని దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? జకయా, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. చెరసాల నాయకుడు ఒక్క
ఒక్క రాత్రి చనిపోదాం అనుకున్న సమయంలో ఆ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. నోవాహు ఓడలో 8 మంది రక్షించబడ్డారు. నా ఆశ నువ్వొక్కడవే కాదు, నీ వీధిలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి, నీ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా రక్షించబడాలి, నీ గ్రామస్తులందరూ రక్షించబడాలి. ఆ వరం దేవుణ్ణి అడుగు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన ఇంటి వాళ్ళని రక్షించకపోతే మనకన్నా చెడ్డోడు ఇంకొకడు లేడంట. మన ఇంటోళ్ళని, కనీసం మన ఇంటోళ్ళని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రక్షణ అనే వరాన్ని దేవుని దగ్గర నుంచి అడుగుదాం. నీకు వచ్చిన రక్షణ నీ ఇంటి వాళ్ళందరికీ రావాలి. యేసు నామములో అనుగ్రహించబడును గాక. చివరి మాట లూకా సువార్త 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. లూకా సువార్త 9:1. ఆయన తన 12 మంది శిష్యులను చూసి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారాన్ని, రోగులను స్వస్థపరిచే వరం వారికి అనుగ్రహించి. ఓకే, స్వస్థపరిచే వరం. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. కాబట్టి స్వస్థతలు నేటికి ఉన్నాయి, జరుగుతున్నాయి. అలాగని స్వస్థతలు వాక్యానుసారంగానే ఉండాలి. వాక్యానికి విరోధమైన వాటి వైపుకి వెళ్ళకండి. ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తూ ఉంటుంటే, అమ్మ తేజ అనే ఒక పాస్టర్ గారు ఎక్కువగా ఏ యూట్యూబ్ ఆన్ చేసినా సరే ఆయన మీద కౌంటర్లు వస్తూ ఉన్నాయి, రకరకాల ఎన్నెన్నో చేస్తూ ఉన్నాయి. నేనంటాను స్వస్థతలు ఉన్నాయి, నేటికి దేవుడు సజీవుడే చేస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి జిమ్మిక్కులు లేవు. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు, అదేదో జరుగుతుంది, ఇవి లేవు. బైబిల్లో ఒకటే చెప్పాడు దేవుడు, మీరు ఎవరైనా బలహీనలై ఉన్నారా, నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు. అంతే. విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాన్ని చేస్తుంది అన్నాడు. నువ్వు ఏ బాధతో బాధపడుతున్నా స్వస్థతనిచ్చే శక్తి ఆయనకు ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే స్వస్థత వరాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ వీధిలో ఎవరికైనా బాగాలేదనుకోండి, కొన్నిసార్లు మేము ఎక్కడో దూరంలో ఉంటాం, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, ఫోన్ వస్తూ ఉంటుంది, అన్నయ్య మా పక్కింటి వాళ్ళకి దెయ్యం పట్టుకుంది అన్నయ్య, అబ్బాయి మే హత్తుంది అన్నయ్య, అబ్బాయి మే హత్తుంది అన్నయ్య అంటుంటారు. నేనంటాను దెయ్యం పట్టుకుంటే నేను రావాల్సిన పని లేదు, నువ్వు పక్కనే ఉన్నావు కదా, యేసు నామములో పో అని గద్దిస్తే ఆయన నామాన్ని స్మరించిన వెంటనే వెళ్ళిపోవాలి దెయ్యం. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, నువ్వు ఒప్పుకోవాలి. అంతేగాని దెయ్యాలకి ఒక స్పెషల్ పాస్టర్ లేడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి విశ్వాసంతో నువ్వు అడగాలి, నీకే దేవుడు వరాన్ని ఇచ్చాడు. భయపడవలసిన పని లేదు, స్వస్థపరిచే వరాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు అడగవలసిన వరం ఏంటో ఒక 5 మాటలు చెప్పాను, ముగిస్తాను. దేవుని దగ్గర నువ్వు అడగవలసిన వరం ఏమిటో, యెహోవా దగ్గర ఒక వరం అడిగానని భక్తుడు అడిగినట్లు నువ్వు దేవుని దగ్గర అడగవలసిన వరం ఏంటో 5 విషయాలు దేవుడిని ముందు పెట్టాడు. చెప్పండి. నెంబర్ 1, ఆయుష్ కాలం అనే వరం అడుగు. 2, పరిశుద్ధాత్మ అనే వరాన్ని అడుగు. 3, ఉపదేశం అనే వరం, ప్రభు నాకు గద్దింపు అవసరమయ్యా అడుగు. 4, రక్షణ అనే వరాన్ని దేవుణ్ణి అడుగు, నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. చివరిది స్వస్థపరిచే వరం, స్వస్థత వరం. యేసయ్య ఈ వరములు చేత నిన్ను తృప్తిపరిచి కృపలతో నడిపించునుగాక. ఆమేన్. అందరూ